శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము కథా ప్రారంభము. వసు చరిత్ర. ఉపరిచరుడనే వసువు చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయన తపోనిష్టా గరిష్ఠుడు, ధర్మచింతనా పరుడు. ఇంద్ర సమతేజముతో అతడు చేది దేశాన్ని పాలించేవాడు. చేది దేశ ప్రజలు సాధు పురుషుల వలె జీవిస్తూ ఉండేవారు. సత్యసంధులై చరించేవారు. దీనులపై అపారమైన ప్రేమను ప్రదర్శించేవారు. పశువులను కూడా ప్రేమతో పోషించేవారు. ధన వ్యామోహం అనేది వారిలో కాగడా పెట్టి వెతికినా కనిపించేది కాదు. ఉపరిచరుని తపస్సుకు సంతసించిన ఇంద్రుడు అతనిని అపారంగా అనుగ్రహించాడు. త్రిలోకములందు జరిగే విషయాలు అతనికి తెలిసేలా వరమిచ్చాడు. స్ఫటికమణులు పొదిగిన ఒక దేవతా విమానాన్ని కూడా బహూకరించాడు. ఆ విమానమెక్కి వసువు ఆకాశంలో సదా సంచరిస్తూ ఉండేవాడు. ఎక్కువ కాలం ఉపరితలంలో చరించడం చేత అతనికి ఉపరిచరుడనే నామం ఏర్పడింది. ఉపరిచరునకు 5 పుత్రులు కలిగారు. వారిలో బృహద్దతుడు మగధ దేశానికి రాజు అయ్యాడు. మిగిలిన 4 రాజ్యాలను పాలించేవారు. అవి యదురాజ్యము, మణివాహన రాజ్యము, ప్రత్యగ్రహ రాజ్యము, మావేళ్ల రాజ్యము. ఉపరిచరుని చేది రాజధాని నగర సమీపంలో శుక్తిమతీ నది ప్రవహిస్తూ ఉండేది. ఆ పరిసరాలలో కోలాహలమనే సచేతన పర్వతం ఉండేది. ఆ పర్వతం ఒకనాడు శుక్తిమతీ నదిని అడ్డగించింది, ప్రవాహమును ఆపింది. అది చూచిన ఉపరిచర వాసువు కోలాహల పర్వతాన్ని కాలితో తన్ని అవరోధమును తొలగించాడు. సచేతనమైన కోలాహల పర్వతము దివ్యమైన శుక్తిమతి నదీ గర్భము నుండి ఒక కుమార్తెను, ఒక కుమారుని కవలలుగా కనడం జరిగింది. తనకు అవరోధమును తొలగించి ప్రవాహమును సజావుగా సాగించిన ఉపరిచరునికి తన బిడ్డలిద్దరిని శుక్తిమతి కానుకగా సమర్పించింది. బాలుడు పరాక్రమవంతుడుగా కనిపించడం చేత అతనిని చేది రాజ్యానికి సేనాధిపతిగా నియమించిన ఉపరిచరుడు బాలిక అయిన కన్యను తన భార్యగా గ్రహించాడు. ఆమె పేరు గిరిక. ఒకనాడు ఋతుస్నాత అయిన గిరిక సంతానమును వాంఛించి భర్తను సమీపించింది. అదే సమయానికి క్రూర మృగ్య సంహారము చేయవలసిందిగా ఉపరిచరుని తల్లిదండ్రులు ఆజ్ఞాపించారు. ధర్మచింతన తత్పరుడైన ఉపరిచర వసువు మాతాపితల ఆజ్ఞను కాదనలేక మృగములను వేటాడుటకు అరణ్యానికి వెళ్ళాడు. రథంలో వసువు ఆసునుడై ఉండగా గిరిక ఉపరిచరుని మనసులో ఊరేగుతోంది. అది వసంత ఋతువు. వనశోభ అత్యంత రమణీయంగా ఉంది. పుష్పఫల శోభితులై అలరారు తరువులపై పంచమస్వరాలతో కోకిలలు, జుంకారాలతో తుమ్మెదలు మధుర నాదాలు వినిపిస్తున్నాయి. మధుర మకరంద సౌరభాలను విరజిమ్మే ఆ వృక్షముల మధ్య ఆసీనుడై సుగంధాలను ఆస్వాదిస్తున్న ఉపరిచరుని మనస్సు గిరికను భావించుకుంటూ బావి గిలకలా తిరగడం మొదలుపెట్టింది. ఆరాటం కట్టలు తెంచుకుంది. వెంటనే వీర్యస్థలనం జరిగింది. తన వీర్యం వృధా కాకూడదని దానిని ఒక ఆకుదొన్నెలో ఉంచి పుత్రోత్పత్తికి యోగ్యంగా దానిని అభిమంత్రించి మంత్రపూరితం చేశాడు. తన విమానం వద్దనే ఉన్న డేగని పిలిచి, సౌమ్య, శీఘ్రముగా నీవు నా భార్య గిరిక యొక్క ఋతుకాలము వృధా కాకుండా ఈ వీర్యమును ఆమెకు చేర్చు అని చెప్పాడు. ఉపరిచరుడు ఇచ్చిన వీర్యమును తీసుకుని డేగ ఆకాశ మార్గంలో బయలుదేరింది. దానిని మార్గంలో మరొక డేగ సూచింది. అది మాంసమును తీసుకుని పోతున్నదని భ్రమించి దానితో పోరాడింది. ఈ పోరాటంలో వసువు ఇచ్చిన వీర్యం జారిపోయి యమునా నదిలో పడిపోయింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా అద్రిక అనే గంధర్వ కన్య యమునలో మత్స్య రూపంలో ఉంది. ఈ వీర్యాన్ని అద్రిక మింగింది, గర్భం ధరించింది. 9 మాసాలు పూర్తి అయ్యాయి. ఆ సమయంలో అద్రిక చేప వాళ్లకు వలలో చిక్కింది. పల్లెవాళ్ళు అద్రికను కోశారు. అద్రిక కుక్షి నుండి ఒక బాలుడు, ఒక బాలిక బయటపడ్డారు. అద్రికకు శాప విముక్తి అయ్యింది. అద్రిక గర్భం నుండి ప్రభవించిన పిల్లలను పల్లెవారు ఉపరిచరునికి సమర్పించారు. మగ శిశువును రాజు గ్రహించాడు. ఆడ శిశువు నుండి చేపల వాసన విశేషంగా వస్తూ ఉండడం చేత ఆమెను రాజు పల్లెవాళ్ళకే ఇచ్చేశాడు.
అద్రిక ప్రసవించిన మగ శిశువే పెద్దవాడైన తర్వాత ధర్మాత్ముడైన మత్స్యరాజు అవుతాడు. చేప నుండి పుట్టడం వల్ల మత్స్యరాజు అయ్యాడు. ఆడ శిశువే సత్యవతి. పల్లెవాళ్ళు చేపలు పడతారు, అది వారి జీవన వృత్తి. మత్స్యాన్ని కోయగానే వారికి పిల్లలు కనిపించారు. వారిని తీసుకువెళ్ళి ప్రభుకు సమర్పించారు చేపల వాళ్ళు. చేపలు పట్టి జీవించడం వారి వృత్తి గనక చేపలను ఆరగించడం లేదా విక్రయించడం ధర్మయుతం. చేపల కన్య అన్యంగా ఏది లభించినా అది రాష్ట్రానికి సంబంధించింది అనేది వారి అవగాహన. బహుశా అద్రిక అనే మత్స్యం యొక్క గర్భం నుండి అమూల్యమైన రత్నాలు బహిర్గతమైతే వాటిని కూడా రాష్ట్రధనంగా భావించి ప్రభువుకు అందజేస్తారు. ఈ విషయంలో రెండవ ఆలోచనకు అవకాశం లేదు. ఆ రోజుల్లో పాలకులు పాలితుల మధ్య ధర్మమే వారధిగా ఉండేది. నేటి సమాజంలో ఎందరో మహామేధావులు, మరెందరో నాయకులు ప్రజాధనాన్ని అమాంతంగా వాతాపిజీర్ణం చేస్తుంటే భారత కాలంలో నిరక్షరాస్యులైన పల్లెవారు కూడా ధర్మాన్ని నమ్ముకొనే జీవించారు. వారు సమర్పించిన బిడ్డలలో ఆడ శిశువును ప్రభువుకు తిరిగి పల్లెవాళ్ళకు ఇస్తే అదే మహాభాగ్యంగా భావించి స్వీకరించారు. రాష్ట్రధనాన్ని ప్రజాధనాన్ని నైవేద్యంగా సమర్పించి తిరిగి రాజు ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించే సమాజం ఎంత ఆదర్శం! అటువంటి ఆదర్శ సమాజంలో కూడా దుర్యోధన దుశ్శాసనలు లేకపోలేదు. నేటి స్వార్థ పూర్తి సమాజంలో ధర్మాత్ములు అక్కడో ఇక్కడో ఎక్కడో కనిపించినట్లు.